అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు అయితే జుట్టు బాగా పెరగటానికి, హెల్తీగా ఉండటానికి అండ్ సిల్కీగా ఉండటానికి ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నానండి. దానికి కావాల్సినవి మందారాకులు ఒక 20 ఆకులు తీసుకోవాలండి పెద్దవి. అలాగే పువ్వులు ఒక 5 తీసుకోవాలి. ఇవి శుభ్రంగా వాటర్లో వేసి కడుక్కోవాలి. అలాగే అలోవెరా జెల్ కట్ చేసినప్పుడు అందులోంచి గ్రీన్ కలర్ జెల్ లాగా వస్తుందండి. కొంచెం సేపు వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఆ జెల్ అంతా వాటర్లోకి దిగిపోతుంది. అది ఫ్రెష్ అయినట్టు ఆ వాటర్లోంచి తీస్తే మంచి ఫ్రెష్ జెల్ వస్తుంది. సో ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని మనం జార్లోకి వేసుకోవాలి. ఇదిగోండి నేను అలోవెరా తోలు తీసేసి ఇలాగ వేసుకున్నాను. పువ్వులు అండ్ ఆకులు వేసుకున్నాను. అలాగే వచ్చేసి ఈ తోలు ఉంది కదండి, దీనికి ఇంకా జెల్ ఉంటుందండి. ఈ జెల్ వచ్చేసి మనము ఫేస్కి అప్లై చేసుకోవచ్చు మెడ చుట్టూ. అండ్ ఒరిజినల్ది కదండి, అలోవెరా జెల్ ట్యూబులు కూడా తెచ్చుకొని వాడుకుంటారు కదా, ఇదైతే ఒరిజినల్ది. ఈ జెల్ ఇలా వేస్ట్ చేయకుండా మెడ చుట్టూ భాగం కానీ ఫేస్కి కానీ అలాగా అప్లై చేసుకోవచ్చు. ఇది మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో మిక్సీ పట్టాక ఇలాగా పేస్ట్ అయితే అవుతుందండి. ప్యాక్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ప్యాక్ వేసుకునేటప్పుడు ఫస్ట్ హెయిర్ కోమ్ చేసుకోవాలండి. చిక్కుగా అలా ఉంచుకోకుండా నీట్గా దువ్వేసుకొని అప్పుడు అప్లై చేసుకోవటం స్టార్ట్ చేయాలి. పాయలు పాయలుగా తీసుకొని మొత్తం హెయిర్కి మొత్తం అప్లై చేసుకోవాలండి ప్యాకు. ఇదైతే జుట్టు బాగా ఒత్తుగా పెరగటానికి మందారాకు అండ్ మందార పూలు చాలా బాగా పనిచేస్తాయండి. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అండ్ అలోవెరా వచ్చేసి హెయిర్ని బాగా ఫ్రెష్గా సిల్కీగా ఉంచుతుంది. మీరు వీక్లీ వన్స్ అయినా ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి. జుట్టులో తేడా మీరే గమనిస్తారు. నేను అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. చాలా బాగుంటుంది. హెయిర్ మంచి ఫ్రెష్గా అనిపిస్తుంది, సిల్కీగా అనిపించిందండి. మీరు కంటిన్యూస్గా వేస్తూ ఉంటే హెయిర్ కూడా బాగా సిల్కీగా తయారవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా అప్లై చేసుకోవాలి హెయిర్ అంతా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ మొత్తం అప్లై చేసుకోవాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాయలు పాయలుగా ఇలాగ తీసి అప్లై చేసుకోవాలి. హెయిర్ అంతా స్కాల్ఫ్కి మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవరు అలాగా ముడిపెట్టుకొని ఉంచుకోవాలండి. హెయిర్ మొత్తం స్కాల్ఫ్కే కాకుండా మిగిలినదంతా ముందు ఫస్ట్ స్కాల్ఫ్కి పెట్టుకున్న తర్వాత మిగిలినంతా హెయిర్కి అప్లై చేసుకోవాలి. చూసారు కదండి నేను మొత్తం ఎలా పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఉంచుకోవాలి.